లెక్చరర్ కు షాక్. నంద్యాల బాలికల కళాశాలలో ఉద్యోగం నుంచి తొలగింపు వివాదం. మహిళా లెక్చరర్ స్థానంలో పురుష గెస్ట్ ఫ్యాకల్టీ. నిబంధనలా లేక మరేదైనా ఒత్తిడియా? 8 నెలలుగా జీతం లేదు, ఇప్పుడు ఉద్యోగానికి ఎసరు. కన్నీటి పర్యంతమైన మహిళా అధ్యాపకురాలు. కలెక్టర్ ను కలిసినా న్యాయం జరగదేమో, బాధితురాలి ఆవేదన అందరినీ కలిచివేత. గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాల్లో మామూలు ఆరోపణలు, ఆ ఆరోపణల వెనుక నిజమెంత? నాన్ శాంక్షన్ పోస్టుల్లో పనిచేసిన మహిళకు అన్యాయమా? విద్యాశాఖ తక్షణ విచారణ చేపట్టాలంటూ డిమాండ్. వీడి న్యూస్ స్వాగతం. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ముందు ఉన్నాము నంద్యాల. మేడంకి అన్యాయం జరిగిందని నిన్న వీడి న్యూస్లో మనం వేసాము. మేడంతో మాట్లాడడానికి వచ్చాము. మేడం 1 year నుంచి ఇక్కడ గెస్ట్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నారు. ఈ మధ్యలో మేడంని శాంక్షన్ పోస్టులకి మార్చి మిమ్మల్ని తీసేస్తున్నామని మేడంకి చెప్పడం జరిగింది. ఆ విషయమే మేడంతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. తప్పు చేశాను, నాకు ఎందుకు అర్హత లేదు, నేనేమైనా చదువు చెప్పలేదా, లేకపోతే నాన్ శాంక్షన్ పోస్టులు లేదా, అసలు ఎందుకు రాజకీయ వ్యక్తుల నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నా. సార్ అయితే క్లారిటీ ఇవ్వండి సార్ రాజకీయ ఒత్తిళ్ళని చెప్తున్నారా? ఇన్ఫో సార్ అయితే గట్టిగానే చెప్తున్నారు, రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయమ్మా, ఫోన్ల మీద ఫోన్. నంద్యాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో అసలేం జరుగుతోంది? సీనియర్ మహిళా గెస్ట్ లెక్చరర్ ను పక్కన పెట్టి జూనియర్ పురుష గెస్ట్ ఫ్యాకల్టీకి అవకాశం ఎలా కల్పిస్తున్నారు? ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో మరో సంచలన ఆరోపణ కూడా వినిపిస్తోంది. ఒకవేళ నిన్ను ఉద్యోగంలో తీసుకుంటే నీపై విద్యార్థులతో ఫిర్యాదులు చేయించి ఉద్యోగం కోల్పోయేలా చేస్తామని బెదిరింపులు ఎదుర్కొంటున్నట్లు బాధితురాలు ఆరోపిస్తున్నారని సమాచారం. ఈ ఆరోపణలో వాస్తవం ఎంత? నిజంగానే అలాంటి ఒత్తిళ్లు ఉన్నాయా? ఉంటే వాటి వెనుక ఉన్నవారెవరు అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. 8 నెలలుగా జీతం లేదు, ఇప్పుడు ఉద్యోగం కూడా ప్రమాదంలో పడింది. పైగా బెదిరింపులు, ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నానంటూ మహిళా లెక్చరర్ చేస్తున్న ఆరోపణలు నంద్యాలలో సంచలనంగా మారాయి. ఈ కన్నీళ్ల వెనుక నిజమేంటి? బాధితురాలికి న్యాయం జరుగుతుందా, లేక వ్యవస్థ ముందు మరోసారి ఓ మహిళా అధ్యాపకురాలి ఆవేదన మిగిలిపోతుందా? పూర్తి వివరాలు మా ప్రత్యేక కథనంలో. నాన్ శాంక్షన్ పోస్టులో సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న మహిళా అధ్యాపకురాలని ఏ ప్రాతిపదికన తొలగిస్తున్నారు? ఇంకా ఆందోళనకర విషయం ఏంటంటే ఇప్పటికే 8 నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్న ఆ మహిళా గెస్ట్ లెక్చరర్ ఇప్పుడు ఉద్యోగాన్నే కోల్పోయే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కుటుంబ పోషణ కోసం, పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతున్న ఓ తల్లికి న్యాయం ఎక్కడ దొరుకుతుంది? మహిళల కళాశాలలో మహిళా అధ్యాపకురాల్ని తొలగించి పురుష గెస్ట్ ఫ్యాకల్టీని నియమించడం వెనుక అసలు కారణం ఏంటి? ఇది కేవలం పరిపాలనా నిర్ణయమా, లేక మరేదైనా ఒత్తిళ్లు పనిచేశాయా? అంతేకాదు, గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాల విషయంలో మామూళ్లు చెల్లించాల్సి వస్తుందంటూ వినిపిస్తున్న ఆరోపణలు ఇప్పుడు మరింత సంచలనంగా మారాయి. ఈ ఆరోపణలో నిజమెంత? వాటి వెనుక ఉన్న ఉద్యోగులు, అధికారులు ఎవరు? బాధిత మహిళా లెక్చరర్ కన్నీటి వెనుక ఉన్న అసలు కథ ఏంటి? న్యాయం జరుగుతుందా, లేక మరోసారి బాధితురాలి ఆవేదన గాలిలో కలిసిపోతుందా? ఈ మొత్తం వ్యవహారంపై విద్యాశాఖ తక్షణ విచారణ చేపట్టి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక చివరికి జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించినా తనకు న్యాయం జరుగుతుందో లేదోనన్న ఆవేదనతో బాధితురాలు విలపిస్తున్న తీరు అందరినీ కలిచివేస్తోంది. నాకు న్యాయం జరగదేమో అంటూ కన్నీరు మున్నీరుగా రోధిస్తున్న ఆమె పరిస్థితి చూస్తే ఎవరి హృదయమైనా కదిలిపోకుండా ఉండదు. 8 నెలలుగా జీతం లేక ఇప్పుడు ఉద్యోగం కూడా పోతుందన్న భయంతో ఆమె పడుతున్న మానసిక వేదనపై అధికార యంత్రాంగం స్పందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. నమస్తే సార్, నా పేరు సుదేష్నాదేవి. ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ చేశాను. 2024లో నేను బాయ్స్ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యాను. తర్వాత 2025లో జూన్లో నన్ను డిస్టర్బ్ చేశారు. ఒక కాంట్రాక్ట్ మేడం వచ్చి నన్ను డిస్టర్బ్ చేసింది. సరే అనేసి నేను సార్ వాళ్ళని అప్రోచ్ అయ్యి డిఓ సార్తో అడిగితే ఎక్కడైనా వేకెన్సీ ఉంటే నిన్ను చేర్పిస్తానమ్మా అని చూసి జూలైలో నన్ను 2025 జూలైలో నన్ను జాయిన్ చేశాడు సార్ గర్ల్స్ కాలేజీలో నంద్యాల. ఇక్కడ సోమశేఖర్ సార్ ప్రిన్సిపల్గా ఉన్నారు. సార్ డిస్టర్బ్ అయిన వాళ్ళు తీసుకుంటున్నామమ్మా, నిన్ను కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాం అని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది సార్. తర్వాత ఆగస్టులో ఇక్కడ పనిచేస్తున్న రెగ్యులర్ సార్ ఆనంద్ సార్ రిటైర్డ్ అయిపోయారు. సెప్టెంబర్లో సర్వీస్ రెడ్డి సార్ అని వచ్చారు.
ఆ సారు రెగ్యులర్ కిందకి వచ్చి శాంక్షన్ పోస్ట్ లో ఉన్నారు. దాని తగ్గట్టుగా తను జీతం తీసుకుంటూనే ఉన్నారు. నేను నాన్ శాంక్షన్ పోస్ట్ లో ఎక్స్ట్రా స్ట్రెంత్ ఉండడం వల్ల సెలెక్ట్ అయిన దాన్ని. సో నాన్ శాంక్షన్ కింద పనిచేస్తున్న దాన్ని. అలాంటి నన్ను ఇప్పుడు శాంక్షన్ పోస్ట్ లో సరేష్ రెడ్డి సార్ ప్లేస్ లోకి నా పేరు రాసి అన్యాయంగా సారు నాన్ శాంక్షన్ కింద ఉన్నారు, మీరు నాన్ శాంక్షన్ పోస్ట్ లో ఉన్నారు అని నాకు అబద్ధం చెప్పి నా జాబ్ కి ఇబ్బంది కలిగిస్తున్నాడు సార్. నేను శాంక్షన్ పోస్ట్ లో ఉన్నాను అనడానికి నా దగ్గర క్లారిటీ చాలా ఉన్నాయి సార్, సర్టిఫికెట్లు అన్ని. నేను డిస్టర్బ్ అయ్యాను బాయ్స్ కాలేజ్ నుంచి అని కూడా నా దగ్గర ఉన్నాయి సార్ సర్టిఫికెట్లు. సార్ నేను 2008, 2009లో కూడా నేను గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేశాను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో. అయినా కూడా నన్ను డిస్టర్బ్ అయిన వ్యక్తిగా అనుకుంటా జస్ట్ జూనియర్ అయిన ఒక మెన్స్ సార్ని ఇక్కడ గర్ల్స్ కాలేజ్లో సెలెక్ట్ చేసుకోవడం అనేది ఎంతవరకు న్యాయమో నాకు అర్థం కావడం లేదు. నన్ను ఏ విధంగా డిలీట్ చేస్తున్నారు, ఈ జాబ్ నుంచి నన్ను ఏ విధంగా బయట పంపిస్తున్నా అర్థం కావడం లేదు. సో మీరే న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. సార్ గర్ల్స్ కాలేజీలో నాన్ శాంక్షన్ కింద పోస్ట్లో పనిచేస్తున్నాను కాబట్టి జీతాలు కూడా సరిగా రావమ్మా అన్నారు. అయినా కూడా సర్లే అనేసి నేను అలాగే చదువు చెప్పుకుంటూ వచ్చాను సార్. ఇక్కడ పిల్లలకి నేను బాగా చదువు చెప్పాను, పర్సంటేజ్ కూడా బాగానే వచ్చింది సార్. అయినా కూడా జీతం ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకున్నాను, ఎప్పుడు వచ్చినా పర్వాలేదు అనుకున్నాను. అయినా కూడా నన్ను 8 నెలల ముందు జీతాలు ఇవ్వకపోయినా సరే నువ్వు శాంక్షన్ పోస్ట్లో ఉన్నావమ్మా, ఇప్పుడు నిన్ను తీసేస్తున్నా అని అంటున్నారు మా ప్రిన్సిపల్ సారు. ఎందుకు సార్ రీజన్ చెప్పండి అంటే నాకు పైనుంచి ఒత్తిళ్ళు ఉన్నాయమ్మా, నీలో అయితే ఏది నెగిటివ్గా లేదు అని సార్ కూడా చెప్తున్నారు. నీ పరంగా అయితే ఏ తప్పు లేదమ్మా, నేను చెప్తున్నా కదా, కానీ నా పైనుంచి అధికారంగా నాకు బాగా ఒత్తిళ్ళు ఉన్నాయి, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు 1 నెల ఉండి రిటైర్డ్ అయిపోయేదానికి నీ వల్ల నేను ఎందుకు సఫర్ అవుతున్నాను అని కూడా అంటున్నారు. నాకు ప్రిన్సిపల్ సార్తో కూడా నాకు ఇబ్బంది లేదు సార్. ఇక నన్ను శాంక్షన్ పోస్ట్లో నుంచి సెలెక్ట్ చేయడము అది ఎవరి వల్ల అవుతుంది, అసలు ఎందుకు ఇలా జరిగింది? నాన్ శాంక్షన్ పోస్ట్లో ఉన్న నన్ను 8 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోయినా సరే శాంక్షన్ పోస్ట్లో ఇప్పుడు వేసి తీసేయడం ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావడం లేదు సార్. నాకు న్యాయం జరగండి సార్. నేను నా చేతిలో లేదమ్మా, మీకు ఎంత క్లారిటీ చెప్పిన అర్థం కాదా? నేనేమన్నా పోస్ట్ ఇచ్చేవాడిని ఏమన్నా? నేనేమన్నా పోయి పోరాడగలను ఎవరితోనన్నా? ఇది నీ వాదన కరెక్టే, నీ వాదనలన్నీ చెప్పేది నువ్వు, నీ వాదనలన్నీ రాసుకొని పోయి అక్కడ మాట్లాడు. వాళ్ళు చెప్తే నాకేముంటుంది వాళ్ళ దగ్గరనే నేను చెప్పానమ్మా, ఏం మాట్లాడలేదు. బీసీ జనార్దన్ రెడ్డి వారితో నేను మాట్లాడినా అన్నావు కదా, సరే నేను దానికి ప్రూఫ్ అడుగుతున్నాను. నేను అడుగుతున్నా నా ప్రూఫ్. నాకు అవసరం లేదమ్మా, నాకు అవసరమే లేదు. ఈ రోజు రమ్మనింది కదా, తెలుసు నా పరిస్థితి. నువ్వు రాజకీయంగానే ఎదుర్కో. ఫరూక్ తెలుసు అన్నావు కదా, ఫరూక్ దగ్గర నేను ఎవరన్నా ఉంటే వాళ్ళ బీసీ నేను మాట్లాడలేనమ్మా, నేను చెప్పలేను నీకు. నా చేతిలో ఏమీ లేదు, నా చేతిలో ఏం లేదు. నిన్ను నిమిత్తం మాత్రం అమ్మ నేనే నా ప్రాణాలు అడ్డం పెట్టి నిన్ను కాపాడుతానా? నా ప్రాణాలు ఏమైనా అడ్డం పెట్టి నిన్ను కాపాడుతానా నేను? ఉన్నది